అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు ఎం తేజ నాయక్. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను మా స్కూల్కి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది పడుకోవడానికి. మాకు వర్షం పడినప్పుడు పడుకోవడానికి నీళ్లు కారుతున్నాయి, పడుకోవడానికి ఇబ్బందిగా ఉంది. అంతా డ్రైనేజ్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. స్కూల్ త్వరగా మార్చాలని కోరుకుంటున్నాం. మాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. స్కూల్ బిల్డింగ్ ఏం బాగాలేదు. అక్కడ వెనక సైడ్ పడిపోయింది ఒక సైడ్. మాకు త్వరగా బిల్డింగ్ చూసే కోరుకుంటున్నాం. శవర్ధన్, నేను చదువుతున్నది 10వ తరగతి. మాకు ఇక్కడ ఏపీడీడబ్ల్యూ స్కూల్ చదువుతున్నాను. నేను ఏపీడబ్ల్యూ స్కూల్ బై సాలగడ్డ. మాకు ఇక్కడ చదువుకోవడానికి స్కూల్ పరిసరం బాగాలేదు. బిల్డింగ్ చాలా ఓల్డ్గా ఉంది. మేము అక్కడే పడుకోవాలి, అక్కడే ఉండాలా, పైనే క్లాసులు అంతా వల్ల మాకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇక్కడ బయట పొలాలలో ఉండడం వల్ల మేము నైట్ అయితే ఒకవేళ వర్షం పడితే పాములు అవన్నీ వచ్చి చాలా ఇబ్బందిగా ఉంది. మాకు దయచేసి ఈ హాస్టల్ నుంచి వేరే హాస్టల్ కలిగించాలని కోరుకుంటున్నాం సార్. మాకు ఇక్కడ బిల్డింగ్లో నైట్ వర్షం పడితే ఒకవేళ కారుతుంది, ఒక సైడ్కి గోడ పడిపోయింది, ఇంకో సైడ్కి పడవస్తుంది. దయచేసి మాకు కొంచెం కల్పించాలని వేరే హాస్టల్కి కోరుకుంటున్నాం. ప్లీజ్ దయచేయండి మా కోసం. మాకు చాలా బాధగా ఉంది. నా పేరు హుసేని, ఇక్కడ డ్రాయింగ్ టీచరు, అవుట్ సోర్సింగ్. ఇక్కడ వర్షాకాలం వచ్చిందంటే కొద్దిగా బిల్డింగు నెమ్ము చెమ్మ ఎక్కువగా ఉంటుంది. తర్వాత పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. లోపల లీకేజ్ ఉంది ప్రాబ్లం అక్కడక్కడ. వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంది. పగుళ్ళు వచ్చాయి కిటికీల దగ్గర, కొన్ని గోడలు చెమ్మొచ్చాయి. అందుకు భయపడి షిఫ్ట్ కావాలనుకుంటున్నాము ఒక 2 డేస్లో. మాకు ఇక్కడ పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు చర్యలు తీసుకొని మంచి వసతులు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. వర్షాకాలంలో పిల్లలకు పడుకోని కానీ గదులు తక్కువగా ఉన్నాయి, చిన్న గదులు ఉన్నాయి. కొన్ని చెమ్మలు వచ్చాయి ఇక్కడ రూమ్లలో, పడుకోవడానికి వసతి లేదు. చదువు అక్కడే క్లాస్ రూమ్లలోనే, ప్లస్ పడుకోవడం అక్కడనే, క్లాస్ రూమ్లు అక్కడనే. కాబట్టి కొద్దిగా పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు కొంచెం చర్యలు తీసుకొని తొందరగా మమ్మల్ని వేరే చోటికి షిఫ్ట్ చేయాలని కోరుకుంటున్నాం. 192 స్ట్రెంత్, టోటల్ స్ట్రెంత్. మొత్తం ఎస్టీ పిల్లలే, ట్రైబల్సే. కొద్దిగా ఇక్కడ కూడా ఆడుకోవడానికి ప్లేస్ ఉన్నా కూడా గడ్డి, కొంచెం డ్రైనేజీ సిస్టమ్ కొద్దిగా బాగాలేదు. పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి అధికారులు చర్యలు తీసుకొని పిల్లలను ఎక్కడికైనా షిఫ్ట్ చేసి మంచి ప్లేస్ చూపించాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.